హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలి. మనం ఇవాళ ఈ ముగ్గును చూస్తూ ఒక ఆకు యొక్క ప్రాముఖ్యతను అయితే తెలుసుకుందామండి. ఆ ప్రాముఖ్యత కథను కూడా తెలుసుకుందాం. ఈ ఆకుతో కానీ శివుడికి పూజ చేసినట్టయితే శివుడికి ఎంతో ప్రీతికరం అండి. అసలు శివుడికి అంత ప్రీతికరమైన ఆకు ఏంటో మీకు తెలుసా? ఆ ఆకు ఏంటో కాదండి, మారేడు ఆకు. ఈ మారేడు ఆకునే బిల్వపత్రం అని కూడా అంటారు. ఈ బిల్వపత్రం యొక్క మహిమ కథనైతే ఇప్పుడు తెలుసుకుందామండి. మనం కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కథ ప్రకారం ఏంటంటే, ఈ కథ సాగర మదన సమయంలో అయితే జరిగిందండి. సాగర మదనం అంటే పాల సముద్రాన్ని చిలికారు కదండి దేవతలు మరియు రాక్షసులు. ఆ సమయంలో అయితే ఈ కథ అయితే జరిగిందండి. అలా పాల సముద్రం చిలికినప్పుడు ఒకానొక సమయంలో విషం అయితే వెలువడుతుందండి. ఆ విషాన్ని విషం నుండి మనందరినీ కాపాడడం కోసం శివుడు ఆ విషాన్ని అయితే తాగుతాడండి. ఆ విషం తాగిన తర్వాత శివుడి శరీరం అంతా చాలా వేడిగా అయితే మారిపోతుంది. ఆ వేడిని ఉపశమనం కలిగించడం కోసం దేవతలు చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తారండి. కానీ ఏ ప్రయత్నము ఫలించదు. చివరికి మారేడు పత్రాన్ని తీసుకొని వచ్చి శివుడి తల మీద పెట్టి పూజనైతే చేస్తారండి. అలా పూజ చేయడంతో శివుడికి ఆ మారేడు ఆకులో ఉన్న చల్లదనంతో శివుడు ఉపశమనం అయితే పొందుతాడండి. అప్పటి నుండి శివుడికి మారేడు దళం అంటే చాలా ప్రీతికరం. మారేడు దళంతో కానీ పూజ చేసినట్లయితే శివుడు చాలా ప్రీతికరంగా అయితే భావిస్తాడండి. ఈ మారేడు ఆకుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. మారేడు ఆకు సాధారణంగానే 3 ఆకులు అయితే కలిగి ఉంటుంది. మీరందరూ కూడా గమనించి ఉంటారు. ఈ ఆకులు మూడింటిని పరమశివుడి యొక్క 3 కన్నులుగా అయితే భావిస్తారండి. అవేంటో కాదు ఆ 3 కన్నులు: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అదేవిధంగా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివులకు ప్రతీకగా కూడా ఈ ఆకునైతే చెప్తారండి. ఈ మారేడు ఆకుతో కార్తీక మాసంలో కానీ శివుడికి పూజ చేసినట్లయితే మన 3 జన్మల పాపాలు అయితే హరించబడతాయని శివపురాణం అయితే చెప్తుందండి. స్కంద పురాణం ప్రకారం అయితే మారేడు ఆకుతో నమ్మకంతో తాకినా కూడా అనేక జన్మ కర్మలు అయితే నశించిపోతాయని చెప్తున్నారు. ఈ విధంగా మనము కార్తీక మాసంలో ఈ మారేడు ఆకుతో పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు అయితే దక్కుతాయండి. ఈ కార్తీక మాసంలో కేవలం మారేడు చెట్టు మొదల్లో నీటితో తడిపినా కూడా ఆ మహాదేవుడికి ఎంతో ప్రీతికరమని శివపురాణం అయితే చెప్పబడుతుందండి. ఈ మారేడు ఆకు సాధారణమైన ఒక ఆకు కాదండి. ఇది దైవిక శక్తి మరియు శివయ్య అనుగ్రహానికి ప్రతీకగా అయితే నిలుస్తుంది ఈ ఆకు. మీ అందరికీ కానీ ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు అది మోటివేషనల్గా ఉంటుందండి. మనం కూడా ఎప్పుడు పూజ చేసినా శివుడికి ఖచ్చితంగా మారేడు ఆకుతో పూజ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. మారేడు ఆకుతో పూజ చేయడం వల్ల శివుడు చాలా త్వరగా మనకి అనుగ్రహాన్ని అయితే ఇస్తాడు. మన కోరిన కోరికను కూడా చాలా తొందరగా నెరవేరుస్తాడండి.